మూవీ ఇండస్ట్రీలో తమదైన స్టైల్లో ఉంటారు. మూవీలు లేకపోతే, హీరో ఛాన్స్లు రాకపోతే కెరీర్ క్లోజ్ అయిపోతుందని దిగాలు పడిపోయి సూసైడ్లు చేసుకున్న వారు ఎందరో. అయితే ఇండస్ట్రీని ఎదిరించి ఛాన్స్ ఇవ్వమని అడగకుండా తనదైన స్టైల్లో టాప్ పొజిషన్కు దూసుకుపోయిన వారు కొందరైతే ఇండస్ట్రీకి దూరమై బిజినెస్లో టాప్ పొజిషన్లో చేరటం చాలా అరుదు. అలా బాలీవుడ్ టు నార్త్ ఇండియాలో టాప్ హీరోల మూవీలో యాక్ట్ చేసిన ఓ హీరో ఇప్పుడు ఇండస్ట్రీ కలెక్షన్లపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఇంతకీ ఏ హీరో కలెక్షన్స్ పై ఏమన్నాడో ఈ స్టోరీలో చూద్దాం. ప్రెజెంట్ కొత్త మూవీ రిలీజ్ అవ్వగానే ఆ మూవీ ప్రేక్షకులకు నచ్చిందా లేదా అన్న మ్యాటర్ పక్కన పెడితే ఆ మూవీకి ఎంత కలెక్షన్స్ వచ్చాయనే దానిపైనే అందరి ఫోకస్ పెరిగింది. మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ ట్రేడ్ వర్గాలు చెప్పే కలెక్షన్స్ తీసుకుని మూవీ హిట్టా ఫట్టా అని డిసైడ్ చేస్తున్నారని బాలీవుడ్ హీరో అనేస్తున్నారు. నిజానికి ఇలా ప్రకటించేటువంటి కలెక్షన్స్ అన్నీ ఒరిజినల్ కాదని ఆ హీరో ఒపీనియన్. ఈ ఫేక్ కలెక్షన్స్ ట్రెండ్ల వల్ల మూవీ బాగాలేకపోయినా దానికి హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతోందని అంటున్నాడు. ఒక మూవీ రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే 100 కోట్ల కలెక్షన్స్ క్లబ్ జాయిన్ అయిందంటూ మూవీ యూనిట్ పోస్టర్లు రిలీజ్ చేస్తోంది. మూవీ సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఈ కలెక్షన్లను కొంతకాలం ఆడియన్స్ నమ్మినా ఇప్పుడు వారు కూడా అవన్నీ ఫేక్ అనేస్తున్నారని క్రిటిక్స్ కూడా చెప్పేస్తున్నారు. ఇదే విషయాన్ని బాలీవుడ్ హీరో చెప్పడంతో నెట్టింట ఆ కామెంట్స్ మీద డిబేట్ రన్ అవుతోంది. ఈ ఫేక్ కలెక్షన్స్ ట్రెండ్ పై బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ కామెంట్స్ సెన్సేషనల్ అయ్యాయి. కంపెనీ సాతియా మూవీలో యాక్ట్ చేసి ప్రేక్షకులు క్రిటిక్స్ ప్రశంసలు పొందిన హీరో వివేక్ ఒబెరాయ్. ప్రెజెంట్ వివేక్ ఒబెరాయ్ ఫుల్ టైమ్ బిజినెస్ మ్యాన్ గా మారిపోయాడు. తన ఖాళీ టైంలో మూవీలకు కాల్ షీట్స్ ఇస్తున్నాడు వివేక్. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా బిజీగా ఉన్నటువంటి వివేక్ ఓ ఇంటర్వ్యూలో ఇండియా వైడ్ గా వస్తున్నటువంటి ఫేక్ కలెక్షన్స్ ట్రెండ్ పై రియాక్ట్ అయ్యాడు. ఫేక్ కలెక్షన్లపై తన ఒపీనియన్ చాలా క్లారిటీగా ఫస్ట్ టైం రివీల్ చేశాడు. వివేక్ హీరోగా యాక్ట్ చేసిన సాతియా మూవీ రిలీజ్ అయి 22 సంవత్సరాలైంది. ప్రెజెంట్ జనరేషన్ కి తగ్గట్లు అలాంటి మూవీలు రావడం లేదంటూ వివేక్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతేకాకుండా కలెక్షన్స్ వల్లే మూవీ హిట్ అని డిసైడ్ అవ్వడంపై కరెక్ట్ కాదని వివేక్ కామెంట్ చేశాడు. మన ఇంట్లో అమ్మమ్మతో మనకు నచ్చిన మూవీలపై డిస్కషన్ చేస్తే అది వారికి ఒక ఎమోషన్. వాళ్ళు కూడా తమ టైంలో వచ్చినటువంటి ఒక మంచి మూవీని గుర్తు చేసుకుని అది వారికి ఇష్టమని ఆనాటి సంగతుల్ని గుర్తు చేసుకుంటారు. సక్సెస్ అంటే అదే అని తన ఫీలింగ్ గురించి వివేక్ చెప్పారు. మిగతావన్నీ కేవలం లెక్కలు మాత్రమే. రైట్ నౌ ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను తెగ లైక్ చేస్తున్నారు. నిజానికి పర్సనల్ చాట్ కన్నా ఎక్కువ టైం సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడంలో బిజీ అయిపోయారు. 100 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు కలెక్షన్లు వస్తేనే ఆ మూవీ హిట్ అని ఒపీనియన్స్ వినాల్సొస్తోంది. దీంతో మూవీపై ప్యాషన్ అనేది పోతోందని బాలీవుడ్ ట్రెండ్ మీద ఓపెన్ గా వివేక్ కామెంట్స్ చేశాడు. వివేక్ చెప్పేది నిజమే అని బాలీవుడ్ ప్రేక్షకులే కాదు సౌత్ ఇండియా ప్రేక్షకులు కూడా ఫీల్ అవుతున్నారు. క్రిటిక్స్ కూడా నిజమే చెప్పాడని అంగీకరిస్తున్నారు. ప్రెజెంట్ ట్రెండ్లో ఒక మూవీ గురించి ప్రేక్షకులు తమ ఒపీనియన్ చెప్పడం చాలా కష్టమైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక మూవీ చూసి అది నచ్చలేదని చెప్తే దానికి 500 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని మేకర్స్ అనౌన్స్ చేస్తారు. మరి మీకు ఆ మూవీ ఎందుకు నచ్చలేదని ఎదుటివారు ప్రశ్నలు వేస్తున్నారు. మూవీలో క్రియేటివిటీ ఆ మూవీపై బిజినెస్ను విడదీయలేనంతగా కలిసిపోయాయి. ఒపీనియన్స్ అనేవి ఎదుటివారికి ఇంపార్టెంట్ కాదు. బాక్సాఫీస్ కలెక్షన్స్ వల్లే ఆ మూవీ ఎంత బావుందో అనేది డిసైడ్ చేస్తున్నారు. అయితే ఆ కలెక్షన్లు ఎంత అనేవి కరెక్ట్ అవునా కాదా అనేది చెప్పేటువంటి మెకానిజం లేదని వివేక్ అన్నాడు. అంతెందుకు రీసెంట్గా లాపతా లేడీస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలియదు. అయితే ఆ మూవీ నచ్చిందని వివేక్ తన ఒపీనియన్ చెప్పాడు. వివేక్ ఒబెరాయ్ చెప్పేవన్నీ నిజమే కానీ ఇక్కడ మొత్తం వ్యవహారం ఎలా రన్ అవుతుందో అందరికీ తెలుసని క్రిటిక్స్ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.